అవునమ్మా, పాప నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత ఖర్చు పెట్టి అన్నదానం చేయిస్తుంది. కనీసం మన కుటుంబంలో వాళ్ళు కూడా చేయలేదు తెలుసా? ఓవర్ చేస్తుంది. అత్త మీద ప్రేమ లేదు, గడ్డి గుడ్డు లేదు. దాని సంగతి ఏంటో ఇప్పుడే తెలుస్తాను, చూడు. ఇందు, నువ్వు అసలు మనిషివేనా? పేదవాళ్ళకి అన్నం పెడుతుంటే వాళ్ళ నోటు దగ్గర అన్న నేలపాలు చేస్తావా? అసలు నువ్వు మనిషి జన్మెత్తావా? ఇలా చేస్తే నీకొచ్చేదేంటి? దాంతో నువ్వేం సాధిస్తావు? మరి ఇలా అన్నదానం చేసి నువ్వేం సాధిస్తావు? అసలు అన్నదానం చేయడానికి నువ్వెవరు? ఆ మాట అడగడానికి నువ్వెవరు? నేను అన్నదానం చేస్తుంది నా మనిషి కోసం. ఆమంటే నాకు ప్రాణం, ప్రేమ, అభిమానం. ఆమె కోసం అన్నదానమే కాదు, నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను. అడగడానికి నువ్వెవరు? నేను అడుగుతాను. నా పర్మిషన్ లేకుండా ఆమె కోసం అన్నదానం చేయడానికి నేను ఒప్పుకోను. నోర్మోయ్, ఆవిడ నా గుండెల్లో ఉంది. ఆవిడ నా పాలిట దేవత. ఆమె కోసం చేసే హక్కు, అధికారం అన్నీ నాకే ఉన్నాయి. కాదని పిచ్చి వేషాలు వేసావో మర్యాదగా ఉండదు. వెళ్ళు. నువ్వు చెప్పింది మా బామ్మ గురించి అయితే పాపం ఆ వసుంధర తన గురించి అనుకుని తెగ ఫీల్ అయిపోతుంది. ఇలాగే రెచ్చిపో. ఇంకా చూస్తావేంటి? వెళ్ళు. దాంతో మాట్లాడిందు రా. నన్నే కొడతావు కదూ, తర్వాత చెప్తాను నీ సంగతి. చాలా మందిని చూశాను. వెళ్ళు. ఛీ! అన్నదాత సుఖీపవ, మా కడుపు నింపి మా ప్రాణం నిలబెట్టావు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. ఇదిగో ఆశీర్వాదం అమ్మా. అన్నదానం చేసింది అదిగో మిడిగుడ్లేసుకొని చూస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ ఆశీర్వాదం ఆవిడకి ఇచ్చేయి. నీకు న్యాయం జరుగుతుంది. అలాగే. వెళ్ళు వెళ్ళు. అమ్మా, అన్నదానం చేసి మా ప్రాణం నిలబెట్టావు. మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండు. అన్నదాత సుఖీభవ. ఆహా, మిడిగుడ్లాంటికి ముఖంలో నవ్వొచ్చింది అంటే మెల్లగా మార్పు వస్తుంది. సక్సెస్.